మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ప్రతి ఒక్కరికి కూడా నేను ఏమంటున్నానంటే ఫస్ట్ నుంచి కూడా మొత్తుకుంటున్నాను మార్నింగ్ న్యూస్లో. నేను ఎదురు చూస్తున్నా యాక్చువల్గా ఉచిత విద్య ఉచిత వైద్యాన్ని ఇచ్చే దమ్మున్న పార్టీ ఏది కూడా కనబడతలేదు. సో ప్రతిసారి మొత్తుకుంటున్నాం ఉచిత విద్య అనేది ఖచ్చితంగా అవసరం. ఈ ఉచిత విద్య ఉన్నన్ని రోజులు ఉచిత విద్య ఎప్పుడైతే ఉంటుందో ప్రతి గుడిసెలో ఉన్నటువంటి చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉచిత విద్యను యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటూ ఉంటారు. సో ఎందుకు మరి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చేసేది ఉచిత విద్యనే కదా అంటే కాదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ ఈ కార్పొరేట్ స్కూల్స్ వల్ల డ్యామేజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చేసి రంగురంగుల ఫీజులు పెట్టేసి మొత్తం బట్టిఫైడ్ చదువులన్నీ కూడా చెప్పేసి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి ఇప్పుడు మీరు మాస్టర్ సినిమా చూసే ఉంటారు. ఎగ్జాక్ట్గా ఆ నిజ జీవితంలో జరిగేదే ఆ సినిమాలో క్లియర్గా చూపించారండి. క్లియర్గా అంటే క్లియర్గా. సో ప్రైవేట్ స్కూల్ ఎట్లనైతే రన్ చేస్తారో అదే పట్టుదలతో అదే సంకల్పంతో ఈ గవర్నమెంట్ స్కూల్ రన్ చేసినప్పుడు అంటే ప్రైవేట్ స్కూల్లో సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, పిల్లలు బయటికి వెళ్లకుండా, ఒక యూనిఫార్మిటీ ఉంటుంది, ఒక షూస్ రెగ్యులర్గా ఉంటాయి. సో ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో హోంవర్క్ చేస్తున్నారా లేదా, చదువుతున్నారా లేదా, ఫ్యాకల్టీ ఎక్కువగా ఉంటుంది. సో ఏ మాత్రం కూడా తీసిపోకుండా మనం ఎందులో తక్కువ కాదన్నట్టు మనం కూడా పిల్లలకు అటువంటి ఎడ్యుకేషన్ ఇస్తే గవర్నమెంట్ తరఫున నిజంగా గుండెలో పెట్టుకుంటారండి ఆ నాయకుల్ని. సో ఆ పార్టీని కూడా గుండెలో పెట్టుకుంటారు. అంటే ఆలోచించండి దయచేసి. అంటే ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటే నేను ప్రతిసారి నా మార్నింగ్ న్యూస్లో దీన్ని హైలైట్ చేస్తా. ఎందుకు చేస్తానంటే బాధ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ ట్రెండ్ మారినా కొద్దీ మనకి ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ అనేవి పెరుగుతూ వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీకు ప్రపంచం పరుగులు తీస్తుంది, ఉరుకుతుంది అని చెప్పి మాట్లాడిన మనము కానీ తెలంగాణలో స్కూల్స్ మాత్రం వెనుకబడిపోతున్నాయి గవర్నమెంట్ స్కూల్స్ అని మాత్రం చెప్పుకోవచ్చు. 100% ఇది వాస్తవం. సో మనకు తెలుసు 7,000 స్కూల్స్ అనేది మూతబడ్డాయి తెలంగాణలో. అండ్ ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. చాలా అంటే చాలా సమస్యలు ఉన్నాయి. సో ఒకప్పుడు ఇప్పుడున్నటువంటి ఐఏఎస్లో ఐపీఎస్లో కావచ్చు, ఇంకా చాలామంది గవర్నమెంట్స్ గ్రూప్స్ రాసిన వాళ్ళు కావచ్చు, సో వివిధ రంగాల్లో ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, కొంతమంది ఎన్ఆర్ఐస్ కావచ్చు, మన తెలంగాణలో అంటే నాట్ ఓన్లీ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే ఈ రోజున మన తెలంగాణలో చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు, కొంతమంది కమిషనర్లు ఉన్నారు, పక్క రాష్ట్రాలలో కూడా వాళ్ళు పనిచేస్తున్నారండి. మరి అటు వాళ్ళు చదివినటువంటి ఆ గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా అంత మంచి గొప్ప గొప్ప వాళ్ళని అందించినప్పుడు విద్యా వ్యవస్థలో గవర్నమెంట్ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సో ట్రెండ్ మారింది, ప్రపంచం ఉరుకుతుంది అన్నప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్ని మరింత డెవలప్ చేసుకుంటూ ముందుకు రావాలి కదా. కానీ అట్లా చేయట్లేదు. ఈ గవర్నమెంట్ స్కూల్స్ని మరింత డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్లకుండా వెనకబడేలాగా చేస్తున్నారు. సో దీనికి కారణం ఏంటి అంటే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే. సో ప్రైవేట్ స్కూల్స్ ఒక పెత్తనం ఎక్కువైపోయింది. సో గవర్నమెంట్ స్కూల్స్ని టార్గెట్ చేయడానికి, గవర్నమెంట్ స్కూల్స్ బంద్ చేయించడానికి ప్రైవేట్ స్కూల్స్ ఒక పెత్తనం ఎక్కువైపోయింది. సో నిజంగా ఈ రోజున అంటే వీళ్ళు నారాయణ, శ్రీ చైతన్య 1, 2, 3 ర్యాంక్స్ కోసం సో ఎవడైతే వేరే వాళ్ళకి ర్యాంక్స్ వస్తే కూడా వీళ్ళ స్కూల్లో ర్యాంక్స్ వచ్చినాయి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ చేసుకుంటున్నారు. అఫ్ కోర్స్ నేను 100% ఒప్పుకుంటా. ఈ అడ్వర్టైజ్మెంట్స్కి కూడా మీడియా సపోర్ట్ చేస్తుంది. ఇటువంటి వాళ్ళని మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది. నారాయణ 1, 2, 3 అంటున్న వాళ్ళని ఆ ర్యాంక్స్ అడ్వర్టైజ్మెంట్స్ మొత్తం ఆ సీజన్ అంతా కూడా నడపడానికి. సో దయచేసి వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయాలా డెఫినెట్గా. సో ప్రతి ఒక్క విద్యార్థి ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనండి, ఇటు పేదవాళ్ళకైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకైనా ఎక్కువ ఖర్చు వచ్చేది పిల్లల విద్య గురించి ఆలోచిస్తూ ఉంటారండి తల్లిదండ్రులు. అంటే ఫీజు కట్టాలని. సో ఉచిత విద్య అనేది ఇచ్చి గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేస్తే సో 100% అది వర్కౌట్ అవుతుంది. 100% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బర్డెన్ అనేది తగ్గుతుంది. అండ్ అదే రకంగా ఇక్కడ మాట్లాడాలంటే అట్లాగే ఉచిత వైద్యం అంటున్నాం. పోతే డాక్టర్లు ఉండరు. 100 పడకల ఆసుపత్రి అని చెప్పి గత ప్రభుత్వం కట్టింది. కానీ 100 పడకలు 100 బెడ్లు ఉంటే కాదండి.
సో ఆ 100 పడకల్లో పడుకున్నోడికి ట్రీట్మెంట్ సరిగ్గా జరుగుతుందా లేదా, సో ఫ్యాకల్టీ ఉందా లేదా, సో డాక్టర్లు ఉన్నారా లేదా, ఒకవేళ రిక్రూట్మెంట్స్ అయ్యి డాక్టర్లను తీసుకున్న తర్వాత వాడు ఇక్కడే పనిచేస్తున్నాడా, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర పోయి బానిసలక పనిచేస్తున్నాడా, వాడు తీసుకునేది తినేది గవర్నమెంట్ జీతము కానీ పోయి పనిచేసేదేమో ప్రైవేట్ హాస్పిటల్లో. సో ఇట్లా సార్, ఇట్లా ఈ ఉచిత విద్యని ఉచిత వైద్యాన్ని ప్రభుత్వాలు ఇచ్చినప్పటికీ ఈ కార్పొరేట్ వ్యవస్థ దాన్ని చిందర వందర చేస్తుంది, తొక్కి పడేస్తుంది. సో దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? ప్రభుత్వం నష్టపోవట్లే, ప్రజలే నష్టపోతున్నారు సార్. బట్ దీని గురించి ఒక్క నాయకుడన్నా మాట్లాడుతుండొచ్చు సార్ అసెంబ్లీలో? ఒక్క నాయకుడు ఉచిత విద్య ఉచిత వైద్యం పేదోళ్ళకి ఇవ్వాలి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇవ్వాలని చెప్పి ఏ ఒక్క నాయకుడన్నా, ఆల్ పార్టీస్ అండి, నిజంగా షేమ్ ఆన్ యూ పార్ట్, ఆల్ పార్టీస్, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, నాట్ ఓన్లీ కాంగ్రెస్, నాట్ ఓన్లీ బీజేపీ. సో ఏ ఒక్క పార్టీ అన్నా, నేను ఎదురు చూస్తున్న అసెంబ్లీలో ఎవరన్నా ఈ అసలు ముఖ్యంగా విద్యా వైద్యం గురించి మాట్లాడతానంటే ఏ ఒక్క నాయకుడు కూడా విద్య గురించి వైద్యం గురించి మాట్లాడతలేడండి. ఏ ఒక్క నాయకుడు ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ అద్భుతంగా ఉండాలి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి అందుబాటులో ఉండాలని చెప్పి. అండ్ ఈ గవర్నమెంట్స్ ఏవైతే పబ్లిక్ సెక్టర్ ఏవైతే ఉన్నాయో, ఈ కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇష్టం వచ్చినట్టు ఫీజులు వేసేసి ఒక బార్డర్ లైన్ తీసుకోండి, ఇంతకన్నా ఫీజు ఎక్కువ పెట్టద్దు. సో మీరు గవర్నమెంట్కి కట్టేదానికన్నా ఒక 20%, 30% కన్నా ఫీజులు ఎక్కువ ఉండద్దు. ఈరోజు చదువుకునేటోడికి ఎందుకండి ఏసీ, ఎందుకండి? సరే పోని బాగా డబ్బున్నోడు వాడంటే వాడు ఇంటర్నేషనల్ స్కూల్స్కి పోతాడు, వాడు కట్టుకుంటాడు, పర్లేదు. కానీ ఏసీ వేసినందుకు ఇంత, అదే వేసినందుకు ఇంత ఎందుకండి? ఆ ఏసీ వేసి అల్లగా పడుకోనిక పిల్లలు. సో దయచేసి అంత అసెంబ్లీకి రోజుకి ఇంత ఖర్చు అవుతుంది, మీపై పెద్ద పెద్ద బాధ్యతలు ఉన్నాయి. సో మీరు ఏదో చేస్తారని ప్రజలు మీ అందరినీ కూడా ఎన్నుకుంటున్నారు సార్. సో దయచేసి ఎవడు అవునన్నా కాదన్నా ఆంధ్రాలో ఎడ్యుకేషన్ సిస్టము ఈ మన ఊరు మనబడి ఏదైతే జగన్ తీసుకొచ్చి, జగన్ని నేను పొగడట్లేదు, వేరే వాళ్ళు నేను కించపరచట్లేదండి, అక్కడ రోడ్లు డ్యామేజ్ అయినాయి, ఐటీ సెక్టార్ లేదు, ఉద్యోగాలు లేవు, మొత్తం ఆంధ్ర అంతా కూడా అప్పుల పాలైపోయింది, ఆంధ్ర మొత్తం డెవలప్మెంట్ లేదు. కానీ ఇక్కడ జగన్ ఒక చేసిన మంచి పని ఏంటంటే విద్యనివ్వడం అండి. ప్రతి పేద ఇంటికి కూడా విద్య వెళ్ళేటట్టు చేసిండ్రు, మన ఊరు మనబడి కావచ్చు. సో ఇవన్నీ కూడా, సో ఈ నారాయణ చైతన్య వీళ్ళందరూ కూడా ఆంధ్ర స్కూల్స్ ఏనండి, తెలంగాణ కాదండి. ఈ నారాయణ చైతన్య వీళ్ళందరూ కూడా అక్కడ పెట్టినోడే ఇక్కడ పెడుతున్నాడు, తెలంగాణలో డబ్బులని దోచుకొని అక్కడ మళ్ళా అదే చేస్తున్నారు కదండి. అక్కడ చాలా మంది పిల్లలేమో గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చదువుకుంటున్నారు. అక్కడ వ్యవస్థలన్నీ కూడా మన హైదరాబాద్లోకి వచ్చి, మన తెలంగాణలోకి వచ్చి విచ్చలవిడిగా బ్రాంచెస్ పెట్టేసి, విచ్చలవిడిగా 1, 2, 3 అని ర్యాంక్స్ పెట్టేసి, విచ్చలవిడిగా ఫీజులు పెట్టేసి, వీలైతే ఆత్మహత్యలు చేసుకునేలాగా వాళ్ళని ఉసిగొల్పి, సో ఈ రకంగా పిల్లల్ని చిదిమేస్తుంటే, మరి వాళ్ళ స్కూల్స్ వచ్చి ఇక్కడ ఇచ్చేస్తుంటే ఎందుకు మన ప్రభుత్వాలు చప్పుడు చేస్తలేవు? సో ఇక్కడ ఈ విషయంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన విద్య మీద కాన్సన్ట్రేషన్ పెట్టిండు, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా చదవాలని చెప్పి. సరే ట్రోల్స్ చేస్తుండొచ్చు, ఎందుకంటే ఒక పేద విద్యార్థి ఇంగ్లీష్లో మాట్లాడితే ట్రోల్స్ చేస్తారు, ఓర్వలేనోడు. ఎందుకంటే అమ్మో ఏంది గుడిసెలో పుట్టినోడు ఇంగ్లీష్ మాట్లాడుతుండా, ఓర్వలే మనం. నా కొడుకు ఇంటర్నేషనల్ స్కూల్ చదివే నా కొడుకు ఇంగ్లీష్ మాట్లాడు, కానీ గుడిసెలో చదివే ఒక కొడుకు ఇంగ్లీష్లో మాట్లాడతాడా? ఎంత ధైర్యం వాడికి, ఎంత కంటకావరం. ఈ టైప్లో చాలా ఈగోలు ఉంటాయండి, చాలా ఈగోలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ కులగణన ఇవన్నీ అంటున్నారు, బట్ ఏ ఒక్క నాయకుడు ఎవరున్నారు? ఈ 119 మంది ఎమ్మెల్యేలో ఉచిత విద్య గురించి, ఉచిత వైద్యం గురించి అసెంబ్లీలో గలమెత్తి ప్రశ్నించి మాట్లాడినటువంటి నాయకుడిని ఒక్కడిని చూపించండి సార్. ఎందుకండి ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత విద్య ఉచిత వైద్యాన్ని ఇవ్వడానికి ఎందుకు ఇష్టపడవు? అన్ని చేసేస్తే వీళ్ళు అణిగిమని ఉండరు, చెయ్యాలనుకుంటే చేస్తారు. కానీ ఎట్లా తెలుసా, రాజకీయ నాయకుడు ఎప్పుడు ఎట్లా ఆలోచిస్తారు? ప్రజలు మన చొప్పు చేతలు ఉండాలి. మనం అన్నీ ఇచ్చేసినాం అనుకో, ఇక వాడు మన మాట విన్నాడు కదా, మనకు సెల్యూట్ కొట్టాడు. మనం అదే కొన్ని ఇచ్చి ఇయ్యనట్టు ఉండాలి, ఇయ్యాలి కానీ ఇయ్యొద్దు. ఇచ్చి అన్నట్టుంటే ఏమవుతుంది? అన్న ప్లీజ్ అన్న ఆ పని చెయ్యే, ఈ పని చెయ్యే, అది చెయ్యే, ఇది చెయ్యి అని చెప్పి వాడు మన చుట్టూ బొంగరం తిరిగినట్టు తిరుగుతాడు. సో ఇది రాజకీయ నాయకులకు కావాలా? ఇది ఎవరు అవునన్నా కాదన్నా నిజాలు మాట్లాడిన వాడికి ఊరంతా శత్రువులే ఉంటారు, బరాబర్. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం, ఇది జరుగుతుంది. ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఉచిత విద్య గురించి, ఉచిత వైద్యం గురించి ఏ పార్టీ కూడా ఎందుకు మాట్లాడదు అంటే
వీళ్ళకి కార్పొరేట్ స్కూల్స్ నుంచి ఫండింగ్ పోవాలి, నారాయణ, శ్రీ చైతన్య ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మేనేజ్మెంట్స్ నుంచి వీళ్ళకి మామూలు పోతా ఉంటాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి వీళ్ళకి మామూలు పోతా ఉంటాయి, మెడికల్ మాఫియా అనేది విపరీతంగా పెరిగిపోయింది. అదే ప్రజలు మామూలు ఇయ్యరు కదా, ప్రజలు ఇచ్చే ట్యాక్స్ ఏమో వీళ్ళకి మామూలుగా కనబడదు. మనం ప్రజలందరం చెమటోర్చి మనం ఆల్రెడీ ట్యాక్స్ కడుతున్నాం. అరే పెట్రోల్లో వ్యాట్ ఛార్జెస్ ఉన్నాయి, డీజిల్లో వ్యాట్ ఛార్జెస్ ఉన్నాయి, మీకు లిక్కర్లా విపరీతంగా తెలంగాణ లిక్కర్ నెంబర్ 1 ఆబ్వియస్లీ. ఎవరో అరే తాగకరాని వాడి చేతులు కాలు కట్టేసినా వాడు కట్టలు తెంపుకున్న బాహుబలి లాగా ఇట్లా లిక్కర్ తాగడానికన్నా వాడు ఇట్లా గట్టిగా వాడి బలాన్నంత తాడు తెంపేసుకొని వాడు వెళ్తాడు లిక్కర్ షాప్కి వెళ్తే తాగుతాడు. సో అంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. మరి డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? ఈ జనరేట్ అవుతున్నటువంటి రెవెన్యూ ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి, ఎట్లా మాయమవుతున్నాయి? సో ఎంత వస్తుంది అసలు ఆదాయం తెలంగాణకి, ఎంత వస్తుంది? సో ఈ వచ్చిన ఆదాయాన్ని ఏ రూపాల్లో ఖర్చు పెడుతున్నారు, దేనికి ఎంత కేటాయిస్తున్నారు? సో ఈ రోజున పిల్లలు చదువుకునే స్కూల్ ఇంపార్టెంటా, లేకపోతే ఎప్పుడు ఒక నెలకి ఒక 20% మంది వాళ్ళు వచ్చే హైకోర్టు ఇంపార్టెంటా? సో ఇట్లా మాట్లాడుకోకపోతే చాలా ఉంటాయండి. నాట్ ఓన్లీ నేను 1 పార్టీ గురించి మాట్లాడట్లేదు. సో నేను ఎదురు చూసిన యాక్చువల్గా ఇన్ని రోజులు అసెంబ్లీ నడుస్తుంది కదా, ఏ ఒక్కరన్నా మాట్లాడతారేమో ఉచిత విద్య గురించి, ఉచిత వైద్యం గురించి. సో దాని ఇంపార్టెన్స్, ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తే మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టాలే ఉండవు. గుండెల మీద చేసుకొని చెప్పండి సార్, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి గుండెకి తగులుతుందండి. ప్రతి పేదింటోడు ఒక గొప్ప ఆఫీసర్ అవుతాడండి, గుడిసెలో ఉన్నోడు కూడా చదువుకుంటాడండి. సో అవన్నీ కూడా వీళ్ళకి నచ్చవు కదండి. సో ఇట్లా చదువుకుంటే వీడు మళ్ళీ మా గురించి ఎక్కడ మాట్లాడతాడా అని చెప్పి ఇవన్నీ చెప్పినటువంటి అంబేద్కర్ ఏమో విగ్రహాలు కట్టి మనం పెడుతున్నాం. కానీ నాకు ఒకటి అర్థం కాక అడుగుతా, అంబేద్కర్ గారి విగ్రహాలు పెడుతున్నప్పుడు అంబేద్కర్ గారు చెప్పినవి మనం ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నాం, ఎందుకు ఫాలో అవుతలేరు? సో ఇవన్నీ మాట్లాడే మేము ఓవర్ యాక్షన్ చేస్తున్నాం. సో రకరకాలుగా పెడతారు, బట్ ఐ డోంట్ కేర్. ఇవన్నీ మాట్లాడితే ఓవర్ యాక్షన్ తగ్గించుకొని ఒక్కదాన్ని ఉన్నావు పెద్ద తోపుదాన్ని, మరి నువ్వెందుకు మాట్లాడతావు? నువ్వేమైనా పెద్ద పోటోడువా? నాకు కూడా అనాలనిపిస్తుంది, కానీ ఏం చేస్తామండి, అనలేము. అయినా కానీ అనిపించుకుంటున్నారు నాతోటి, ఏం చేస్తాం ఇంకా? సో ఇట్లా చాలా అంశాలు ఎవరు మాట్లాడాలి, ఎవరు ప్రశ్నించాలి, ఎవరు అడగాలి. సో ఏ ఒక్కరు అడగకపోతే ప్రజలు దీని గురించి మాట్లాడకపోతే, మనకున్న టెన్షన్స్కి వీటిని పట్టించుకోకపోతే మన వీక్నెస్సే రాజకీయ నాయకులకి బలాన్ని చేకూరుస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం భయపడినంత కాలం భయపట్టిస్తూనే ఉంటారు ఎవరైనా సరే, ఎక్కడైనా సరే. ఒక్కసారి నువ్వు తిరగబడు, ప్రశ్నించు, గట్టిగా మాట్లాడు, అవతల కూర్చోవాల్సిందే. సో ఇట్లా ఈ ప్రజల ఒక వీక్నెస్ తోని అప్పులు బాధలు, పొద్దున్న లేస్తే పిల్లలు, స్కూల్స్, టిఫిన్స్, కాలేజెస్, అప్పులు, ఆ ఇంట్రెస్ట్లు, ఈ బ్రతుకనే జట్కా మందిని ఈడవలేక ఈ రాజకీయ నాయకులకి బెండ్ అయ్యి ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళు భయపడి కూర్చొని మనం అడగట్లే. కానీ అడగాలి, ప్రశ్నించాలి, మాట్లాడాలి. ప్రతి ఒక్కరు మాట్లాడితే తెలంగాణ ఉద్యమం ఎట్లొచ్చిందండి? ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమకారుడే. ఎవడో అన్నాడండి తెలంగాణ ఎమోషనల్ ఫూల్స్ అన్నారు. తెలంగాణలో ఉన్న ప్రజలంతా ఎమోషనల్ ఫూల్స్. ఎస్, ఎమోషనల్ ఫూల్సే మేము. ప్రేమిస్తే ప్రాణం ఇస్తాం, అవసరమైతే ప్రాణం కూడా తీస్తాం. సో మనం అందరం తలుచుకుంటే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయితే, తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల జనాభా ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి జై తెలంగాణ అని నినాదం చేస్తేనే తెలంగాణ వచ్చింది. అట్లనే ఉచిత విద్య ఉచిత వైద్యం గురించి ప్రతి ఒక్కరు అడగాలి, ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఏ ఒక్కడి వల్ల ఏది సాధ్యం కాదు. ఇట్లా నలుగురిలో ఒకరు అడిగితే వాడిని పిచ్చోళ్ళు చూసినట్టు చూస్తారు, మమ్మల్ని చూసినట్టు, లేకపోతే ఓవర్ యాక్షన్ కింద జమ కడతారు. అదే ప్రతి ఒక్కరు దీని గురించి ప్రశ్నిస్తే, ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడితే, ఎందుకంటారండి చచ్చినట్టు గవర్నమెంట్ దిగి రావాల్సిందే, ఉచిత విద్య ప్రకటించాల్సిందే, ఉచిత వైద్యం ప్రకటించాల్సిందే. సో దయచేసి అన్నిటికన్నా ఈ పేపర్లో ఉన్నటువంటి వార్తల కన్నా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది వచ్చిందంటే అప్పులోళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీని పీక్క తినరు. అప్పు కోసం యాప్లు డౌన్లోడ్ చేసుకొని మనం హాస్పిటల్ బిల్లు సడన్గా ఏమైనా రోగం వచ్చినప్పుడు బిల్లు కోసం డౌన్లోడ్ చేసుకొని 50,000 రూపాయలు లోన్ పెట్టుకొని ఇంట్రెస్ట్ల కోసం మళ్ళా వాడు వేధిస్తూ ఉంటే, డబల్ ఇంట్రెస్ట్లు వేస్తూ ఉంటే సూసైడ్ చేసుకునేటువంటి అవసరం మనకి రాదు సార్. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కావచ్చు, లేకపోతే పేదోళ్ళు కావచ్చు, పాపం వాళ్ళు చదవలేక ఇప్పుడు ఎందుకులే చదవని చెప్పి చాలామంది పనికి పంపిస్తారు పిల్లల్ని, లేకపోతే అట్లనే వదిలేస్తారు. కానీ ఈ సగం అప్పులు అవుతున్నాయి అంటే కేవలం అది విద్య వల్ల, వైద్యం వల్ల.
అయితే స్కూల్ ఫీజు కట్టడానికి ఒక తండ్రి ఒక అప్పు చేస్తాడు, కాలేజ్ ఫీజు కట్టడానికి అప్పు చేస్తాడు, సీట్ వచ్చిన కొడుకుకి మెడికల్ సీట్ వచ్చినా కానీ వాళ్ళు అప్పు చేస్తారు. సో మెయిన్ అప్పులు అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అధిక శాతం, అంటే ఒక 100% ఉంటే 100%లా 70-75% మంది స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ కోసమే అప్పులు చేస్తూ ఉన్నారు, ఇంట్రెస్ట్లు కడతా ఉన్నారు. సో ఈ బాధ నుంచి ఖచ్చితంగా బయటపడేస్తారు. అండ్ ప్రజలు మనం కడుతున్నాం ట్యాక్సులు. ఈ ముఖ్యమంత్రికి జీతం ఇస్తున్నాం అంటే ప్రజలు ఇస్తున్నాం, ఎమ్మెల్యేకి జీతం ఇస్తుందంటే ప్రజలం ఇస్తున్నాం. ఎందుకు? ప్రతి దగ్గర ట్యాక్స్, పెన్సిల్, పొద్దున్న లేచినప్పటి నుంచి మనం తాగే చాయ్ దగ్గర నుంచి నీళ్ళ దగ్గర నుంచి ప్రతి దానికి ట్యాక్స్ 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 ఇట్లా ట్యాక్సులు కట్టి 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 పన్నులు కట్టి ఈ పన్నులకు వెళ్ళి జీతాలు మనం ఇస్తున్నాం సార్. సో మరి దీన్ని ఏ రకంగా వీళ్ళు మనం ఇచ్చే మామూలు సరిపోతలేదా? సో అప్పుడు ట్యాక్స్ ఇంకా పెంచుతారు.